జాతరకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము మా ఇంట్లో దేవుళ్ళని అయితే ఇట్లా ఊదించుకున్నాం. సమ్మక్క సారక్కకి ఆ రోజు బంగారం పెట్టి అయితే మొక్కినాం. మొక్కి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో మేము ఫ్రైడే రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయినాం అనమాట. అందరం అయితే ఆటో బుక్ చేసుకొని మల్కాజ్గిరి టు ఉప్పల్ ఆటోలో వెళ్దాం అనుకున్నాం. సో ఆడ నుంచి ఉప్పల్కి వెళ్ళాక ఉప్పల్లో విఐ కంపెనీ వాళ్ళు ట్యాగ్ చేస్తున్నారు అనమాట పిల్లలకి. ఏమంటే స్కాన్ చేయగానే క్యూఆర్ కోడ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ అంతా వెళ్ళిపోయేటట్టు. వాళ్ళు ఏం చెప్పారంటే చింపినా జినగదు, వాటర్లో తడిసినా పోదు అది అనేసి అన్నారు. సరే చూద్దాం అది ఎంత పట్టుకుంటుందో అనేసి మేము అనుకొని మా చోటు ఏంటంటే సగం దూరంలోనే అది అనేది ఊడిపోయింది అనమాట. మా చోటు తీసేసింది, అంత టాలెంటెడ్ మా చోటు. సో మనకైతే ఉప్పల్ నుంచి డైరెక్ట్ మేడారంకి బస్సెస్ ఉన్నాయన్నమాట. మేమైతే బస్సులో వెళ్ళాము. పర్ పర్సన్కి వచ్చేసి 600 ఛార్జ్ చేసారు వాళ్ళు. మేము మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే మేడారంకి రీచ్ అవ్వడానికి 6 అయింది. మధ్యలో గ్యాప్ తీసుకున్నాం అనమాట లంచ్కి. సో అక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బట్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదని చెప్పారు. మేము మా ఇంటి నుంచే క్యారేజ్ తీసుకెళ్ళాం కాబట్టి అదే తినేసినాం. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి గట్టమ్మ అనేసి మేడారం దగ్గర ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకున్నాకనే మేడారంకి వెళ్ళాలంటే మధ్యలో బస్సు అనేది ఆపిడనమాట గట్టమ్మ దగ్గర. సో అక్కడ క్రౌడ్ అయితే ఫుల్ ఉండే. మేము బయటనే చెట్టు దగ్గర కొబ్బరికాయ ఇంకా అగరబత్తులు ముట్టించి బయట నుంచే దండం పెట్టుకున్నాం, బస్సు ఎక్కువసేపు ఆగదనేసరికి. ఇంకా గట్టమ్మ దర్శనం అయిపోయినాక మళ్ళీ మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ అనేది ఉందన్నమాట. మనకి ఇక్కడే ఆల్మోస్ట్ 2 hours అట్లా పట్టింది మాకు ట్రాఫిక్ క్లియర్ కావడానికి. మేము 6 o'clockకి రీచ్ అయినాం. సో మేము వెళ్ళగానే లగేజ్ అంతా చదువుకొని రూమ్ బాగా దగ్గర దొరికింది. అక్కడనే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినేసి బయటికి అయితే వెళ్దాం జాతర చూద్దాం అని చెప్పి మా హస్బెండ్ మా చోటుని మొత్తం భుజాల మీద ఎక్కించుకొని జాతర అంతా చూపించింది మా చోటుకి. మేడారం మొత్తంలో మోస్ట్ కామన్గా ఉంది అయితే జైంట్ వీల్ అనమాట. ఎక్కడ చూసినా కానీ మనకి జైంట్ వీల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 to 4 ఉన్నాయి అనమాట జైంట్ వీల్స్. మా చోట వ్యూస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిండు. పిల్లల కోసం అయితే చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బెట్టింగ్ గేమ్ కూడా ఉంది. మా చోటు ఓన్లీ కార్ రైడ్ వెళ్తాడని చెప్పి అందులో అయితే ఎక్కించాం. 50 రూపీస్ ఏమో ఉంది పిల్లలకి అయితే టికెట్. పెద్దలు ఆడుకునే గేమ్స్కి ఏమో 100 రూపీస్ ఉంది టికెట్. లైక్ కొలంబస్ కానీ జైంట్ వీల్ కానీ వీటికి. అక్కడ నుంచి కొంచెం ముంగటికి వెళ్ళగానే మనకి స్టోర్స్ అనేవి అన్నీ కనిపిస్తాయి అనమాట. అక్కడ మనకి స్పెట్స్, వాచెస్, ఇంకా కొన్ని గర్ల్స్ యాక్సెసరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో మనకు అక్కడ 20 రూపీస్వి అది 50 రూపీస్కి అనేసి అని ఉన్నారు. మా తక్కువకే కదా అని వెళ్ళి చూస్తే అక్కడ అంతా లేవన్నమాట. చూడడానికి దూరం నుంచే బాగున్నాయి కానీ దగ్గరికి వెళ్తే అంత లేదు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసి పొటాటో స్ప్రింగ్ రోల్ తీసుకొని అదైతే తినుకుంటే రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇది మా Day 1 వ్లాగ్ ఇన్ మేడారం. మీకు కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ Instagram పేజ్ మధు వ్లాగ్స్ అండ్ వైబ్స్. థ్యాంక్ యూ.